ఒక చిన్న గ్రామంలో రాముడు అనే ఒక బాలుడు ఉండేవాడు. అతను చాలా పేద కుటుంబానికి చెందినవాడు. కానీ అతనికి ఒక మంచి అలవాటుండేది. ఎప్పుడు అబద్ధం చెప్పుడు. ఒకరోజు అతను పాఠశాలకు వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక పర్స్ కనిపించింది. అందులో చాలా డబ్బు మరియు కొన్ని ముఖ్యమైన పత్రాలున్నాయి. రాముడు ఆ పర్స్ తీసుకొని చూశాడు. అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ డబ్బు తీసుకుంటే నా కుటుంబానికి ఉపయోగపడుతుంది. కానీ వెంటనే మరో ఆలోచన వచ్చింది. ఇది నా డబ్బు కాదు, దాని యజమానికి తిరిగివ్వాలి. అతను ఆ పర్స్లో ఉన్న చిరునామా చూసి ఆ వ్యక్తి ఇంటికెళ్ళాడు. ఆ పర్స్ ఒక వృద్ధుడిది. వృద్ధుడు చాలా ఆందోళనగా ఉన్నాడు. ఎందుకంటే ఆ డబ్బు అతని మందుల కోసం అవసరం. రాముడు పర్స్ ఇచ్చినప్పుడు వృద్ధుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను రాముడిని ప్రశంసించి కొంత బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ రాముడు అలా తీసుకోలేదు. వృద్ధుడు గ్రామంలో అందరికీ రాముడి నిజాయితీ గురించి చెప్పాడు. ఆ తర్వాత గ్రామస్తులు కలిసి రాముడి చదువు కోసం సహాయం చేశారు. ఈ కథలో నీతి ఏంటంటే, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సత్యం మరియు నిజాయితీ ఎప్పటికీ గెలుస్తాయి.